जगद्बिम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेहं भजेहम्। లక్ష్మీ నారసింహాయ నమః. మన తాడేపల్లిగూడ గ్రామంలో పాతూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి 150 సంవత్సరాల పైమాట నూజివీడు రాజుల చేత నిర్మించబడినటువంటి లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో 2 సంవత్సరాల క్రితం పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని పూర్తి చేసుకుని పునఃప్రతిష్ఠానంతరం ద్వితీయ వార్షిక కళ్యాణోత్సవాలని 5 రోజుల కళ్యాణోత్సవాన్ని ఈ యొక్క ఏకాదశి పర్వదినమున వైశాఖ మాసమున ప్రారంభం చేసుకోవడం జరిగింది. అందుకుగాను ప్రారంభంలో విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచన, దీక్షా స్వీకరణ, రత్విక్ వరుణ ధ్వజారోహణ ఇత్యాది హోమ కైంకర్యాలను పూర్తి చేసుకోవడం జరిగినది. ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎంతో సందర్భముగా ఎన్నో విధాలుగా ఈ యొక్క గ్రామములో జరుగుతూ స్వామివారి యొక్క ఆజ్ఞవశాత్తు ఈ యొక్క గ్రామ రాష్ట్ర దేశం సస్యశ్యామలంగా ఉండాలని స్వస్తి నారాయణానుగ్రహ సిద్ధిరస్తు. జై శ్రీమన్నారాయణ. ఉగ్రవీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషంభద్రం మృత్యున్నమామ్యం. శ్రీ పాతూరులో తాడేపల్లిగూడెంలో పాతూరులో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ రోజు నుంచి అంకురార్పణ కార్యక్రమం జరిగింది. రేపు 30వ తారీఖు సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవము, 1వ తారీఖుని 4 గంటలకి సాయంత్రం 4 గంటలకి రథోత్సవం కార్యక్రమాలు జరపబడతాయి. 3వ తారీఖుని స్వామివారికి అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది. కావున భక్తవాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. పాతూరులో వేయించేస్తున్నటువంటి అత్యంత మహాన్వితమైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇది 2వ వార్షిక కళ్యాణం. అత్యంత వైభవంగా దైవజ్ఞులచే నిశ్చయించిన ముహూర్తం ప్రకారం ఈ కళ్యాణం జరపబడుతుంది. ఈ కళ్యాణ క్రతువు సుమారు 7 రోజులు ఈ పూజా కార్యక్రమాలు అన్నిటిను మా మిత్రులు, సత్సంగ సభ్యులు, ధనుర్మాస భక్తులు గుర్రం వెంకట రామకృష్ణ గారి దంపతులు, అత్యంత సాంబశివరావు గారి దంపతులు, పద్మజ గారి దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో వారు పీటల మీద కూర్చుని ఈ కళ్యాణ క్రతువుని
చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుపడి కళ్యాణం అవి రథోత్సవం వరకు అన్ని కార్యక్రమాల్లో వారే చేస్తారు. భక్త మహాశయులందరికీ మా విజ్ఞప్తి, ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ కళ్యాణంలోనే పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.